వాళ్ళు నేను పాడిన పాటలకు నేను మాట్లాడిన మాటలకు నన్ను దానికి ఏరాడ వాడమన్నారు. ఏరాడ కూడా పడ్డా. ఓ నవదీపు నువ్వు మత్తులో నా తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు. ఇప్పుడు మీరు పాడిన ఒక పాటలో ఒక అర్థం వచ్చింది, నవదీపు అమ్మాయిలకే చూస్తాడు అని చెప్పి. మరి ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు కదా, మరి అందుకే సెలెక్ట్ చేసిండు అంటారా? అమ్మాయిల వైపు ఉండే జనాలే అంటారు కదా, మొత్తం ఆయన కన్నంతా ఆయనే ఉంటది, ఆయన సూపంతా అటే ఉంటది, ఆయన ఎవరమంతా కదే. జడ్జీలుగా ఉన్న ఈ ముగ్గురు, నవదీప్ గాని, బిందు మాధవి గాని, అభిజిత్ గాని, వీళ్లకు సామాన్యుల మీద అవగాహన లేదు. మరి కేతమ్మని అయితే తీసుకుంటారు కదా, మళ్ళా గామని ఎందుకు తీసుకురు? సామాన్యుల విలువ తెలియదు. నేను అదే అడుగుతున్నా, ఆమె గాడ్రాకైనా తీసుకొచ్చి నీకు రాలేదు కదా, ఎందుకు నువ్వు అడగలేకపోయినావు? బయట ఎంతో మందిని ఎన్నో ప్రశ్నలు వేసే నువ్వు అక్కడ ఎందుకు నీ గొంతుని ఇప్పలేకపోయినావు అని అడుగుతున్నా నేను కూడా. కొంతమంది పైసలు ఇచ్చి వచ్చిండ్రు, కొంతమందిని ఉంచిండ్రు అట్లా అని చెప్తున్నారు. నువ్వేమైనా పైసలు ఇచ్చినావా? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షితారెడ్డి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, సీరియల్స్ కి ఎంత ఫేమస్ ఉందో, ఎంత టీఆర్పీ ఉందో అందరికీ తెలిసిన ముచ్చటే. ఇక దాంట్లో మన బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని మస్తు మంది మస్తు కుషులున్నారనమాట. ఆ అగ్ని పరీక్ష ఎట్లా జరుగుతుంది, సామాన్యులకి ఎట్లాంటి పరీక్షలు పెడతారు, ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటారు అని చెప్పి ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ మీద పెరిగిపోయింది అనమాట. అయితే దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం అయితే చెప్పిండ్రు. కానీ మన నర్సయ్య తాతకి మాత్రం ఒక్క కారణం కూడా చెప్పకుండా అందరికి ఇచ్చిన టైం కన్నా కూడా తక్కువ టైం ఇచ్చిండ్రు. దాని వెనకాల కథ ఏంటి, అసలు ఈయన కథ ఏంటి తెలుసుకుందాం. సో నమస్తే నర్సయ్య తాత. శనార్థి ఎట్లున్నావు? మంచిగానే ఉన్నా. ఇక నాకు ఈ ముచ్చటంతా పక్కన పెడితే ఒక డౌట్ వచ్చింది. నువ్వు చాలా మందిని ఇంటర్వ్యూలు చేసినావు, ఇప్పుడు నేను మస్తు మంది ఇంటర్వ్యూలు చేయనీకి వస్తారు, ఎట్లా అనిపిస్తుంది? బా ఎంత రామసక్కని ప్రశ్న వేసినావు. అబ్బా, నిజంగా బిగ్ బాస్ లకు పోయి చేస్తే ఎంత పేరు వస్తుందో ఇప్పుడు అంత పేరు వచ్చింది. ఎందుకంటే నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది అని ఎంతో మంది ఇయ్యాల డిజిటల్ మీడియా వాళ్ళు నాకు అండదండగా ఉంటున్నారు. అన్యాయం జరిగిందని నాకు వెనుదానగా ఉంటున్నారు. మీకు మేమున్నాం అని భరోసా ఇచ్చిపోతున్నారు. అసలు ఆడికి పోకుండా వాళ్ళు ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేసినందుకు ఇంతమంది ఆదరణ అభిమానం అంటే ప్రజల ముందు ఎంతో మంది జనాలు కూడా కింద కామెంట్ చూస్తున్నా, తాత నీకు అన్యాయం జరిగింది, నీకు అన్యాయం జరిగిందని జనాలు అట్నే అంటారు, డిజిటల్ మీడియా వాళ్ళు అట్నే అంటారు. మన వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే నువ్వు ఊహించుకున్నా ఎప్పుడైనా నేను ఇంటర్వ్యూలో తీసుకుంటా, ఎప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయి వస్తుంది అని ఎప్పుడైనా ఊహించుకున్నావు? అసలు ఊహించుకోలే. నిజంగా రక్షిత, నేను నా ఇప్పటికి 50 ఇంటర్వ్యూలు అయినాయి. ఇప్పటికి నీతోటి 50 ఇంటర్వ్యూలు అయినాయి. నేను కళలో కూడా ఊహించలే నేను ఇంటర్వ్యూలు ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఈ రకంగా నన్ను ఇంటర్వ్యూలు చేస్తారు, ఈ రకంగా నా చరిత్ర బయటకు వస్తుంది, ఈ రకంగా నా ఆటపాట మాట ఈ రకంగా చెప్పుకోవాల్సి వస్తుంది మీడియా వాళ్లకు అనేది నేను కలగనలే. కానీ మరి కాలం ఎందుకో ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఎన్నో ఒక ఊర్లో పుట్టిను, ఎన్నో ఒక ఊర్లో పెరిగినావు, తర్వాత ఈ మీడియా ఫీల్డ్కి వచ్చినావు. చదువు సంగతి పక్కన ఎరికైతే ఈ మీడియాకి వచ్చినప్పుడు చాలా మంది చాలా మాటలు చెప్తారు, ఏమని, ఎందుకు పోయినావు, మనకి ఎందుకు వచ్చిన సంత ఇది అని చెప్పుకుంటా. మళ్ళీ నువ్వు వాళ్ళ మాటలు వింటే ఎట్లుండేది? ఇప్పుడు ఎవరి మాటలు? ఇప్పుడు మీ ఇళ్లలో వాళ్ళు ఇల్లు అంటా ఉంటారు, మీడియాలో ఎందుకురా మనకి, ఇవే చేసుకో, మన పని మనమే చేసుకుందామని. అట్లాంటివి ఎప్పుడైనా వినిపించినాయా నీకు? ఊర్లల్లో అంటే అందాకెందుకు మాయమామనే అనేది, ఎందుకు బిడ్డ ఇటు అటు అటు ఇటు తిరిగేది ఎందుకు అంటే, నేను పాటలు రాస్తా కాబట్టి, గాయకుని కాబట్టి అక్కడక్కడ మీటింగ్లలో పాటలు కూడా వాడడానికి పోతుంటా కదా, ఎందుకు ఇవన్నీ ఎందుకు మనకు, అవన్నీ మనకు బువ్వ పెడతాయా, మన పని మనం చేసుకోవాలి.
అనేది మా అయ్య మామనే, పక్కలోళ్ళు కాదు, ఊరోళ్ళు కాదు. ముందుగా మా అమ్మ మాయనే నన్ను ఎక్కడికి పోవాలన్నా కానీ వాళ్ళు బేరగీసి ఆపి ఉమ్, పోనీయకపోయేది. ఆ, ఇంటికాడనే గొర్రెల కాడికి, బర్రెల కాడికి, బావి కాడికి ఇట్లా పోవాలి. చేసుకుంటేనే బతాం. ఉమ్, పెద్దల మాట ఏంటంటే చేసుకుంటేనే కదా మనకు పొట్ట నిండేది అనేది. అవును. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మనకి మీడియాకి వచ్చారు. మీడియాకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లుంది? బయట పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు ఇంటి పరిస్థితి ఎట్లుంది? అంటే నమ్మకం వచ్చిందా మీ మీద? ఇప్పుడు నేను కష్టాలు కన్నీళ్లు చూసినాను. ఉమ్, ఇప్పుడు మీడియాకి వచ్చిందంటే ఎన్నో బాధలు పడ్డోని, అనుభవించినోని, అవును. అవమానాలు ఎదుర్కొన్నోని, ఎగతాళి చేసే కన్నీళ్లు తీసినోని, ఉమ్, అయినా పట్టు విడవకుండా పట్టుదలతోటి నేనేందో నిరూపించుకోవాలి అని ఒక కసితోటి వచ్చిన. ఉమ్, మీడియాకు వచ్చిన, మీడియాలో కూడా జర్నలిస్టుగా సమాజానికి సేవ చేస్తున్నా. నా రకరకాల వీడియోలు బయట తిరుగుతున్నాయి. అవును. ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు. మంచి ప్రయత్నం చేస్తున్నావు నర్సయ్య తాత అని చాలా మంది అభినందిస్తారు. ఉమ్. మళ్ళీ ఈ ఏషంలోనే చేయాలి అని ఎందుకు అనిపించింది? ఎట్లొచ్చినాయి ఈ ఏషంలోనే? నేను 10వ తరగతిలోనే పెళ్లి చేసుకొని గొర్రెల కాపరిగా మారిపోయినా. ఉమ్, అడవి తల్లిని నమ్ముకొని గొర్రెల కాసుకుంటా ఆ రకంగా ఆ తల్లి చెట్ల కొమ్మల గలగల సప్పుడుతో ఉమ్, నాకు ఏదో ఒక సంగీతం వినపడ్డట్టు, ఆ చెట్ల కొమ్మల కింద కూసుంటే ఉమ్, నాకు ఏదో ఒక శక్తి వచ్చి ఆవహించినట్టు, ఉమ్, అట్లా ఆ పాటలు రాసుకొని ఆ పాటతోనే ప్రయాణం చేసుకుంటా, ఆ పాటతోనే అవమానాలు, ఆటంకాలు, ఎగతాళులు కూడా ఎదుర్కొంటా ఉమ్, వచ్చిన. అయినా ఆ పాట నన్ను నిలబెట్టింది. నేను గొర్రెల కాసుకుంటా గొర్రెల కాపరిగా ముందుకు పోతుంటే, పాటతోని ప్రయాణం చేస్తుంటే, గతంలో నేను ఏం చేసినా నేను గట్టెనే పోతా అని ఉమ్, ఆ అమ్మవారు నువ్వు ఇట్లనే పోవాలి బిడ్డ సమాజానికి, ఉమ్, ఈ రకంగానే నువ్వు లోకానికి తెలవాలి అనేది నాకు అమ్మవారు ఆ రకంగా ఉమ్. అనిపించింది. అంటే ఆ రకంగా నాకు దారి తొవ్వ చూపించింది. అంశం ఇచ్చింది అంట. ఉమ్, ఉమ్. ఓకే. అందరూ ఇంకొక డౌట్ తోటి ఉన్నారు మన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తే. తాత ఏమో వయసుగా కనిపిస్తుండు. మళ్ళీ అందరూ తాత అని చెప్తుండ్రు. అసలు ఈయన యాక్టింగ్ చేస్తుండా? లేకపోతే నిజంగా తాత అంతేనా? తాత వయసేంది అని చెప్పి. మళ్ళీ ఏం చెప్తావు వాళ్ళకి? ఇప్పుడు ఎందరన్నా ఏమన్నా అనుకోని, హ్మ్. ఏంది రక్షిత, హ్మ్. అయ్యో నీ పిల్ల సలగుండా మీ అయ్య నాకు ఫోన్ చేస్తుండు, హ్మ్. తాత నువ్వు నా లోపల తిరుగుతావు, జర మా రక్షితకు లగ్గం చేయాలి, జర ఎటనా చేసి జర మంచి పిల్లగాని చూడు హ్మ్. అని మీ అయ్య నాకు ఫోన్ చేస్తుండు. హ్మ్. ఆ ఇక నేను చెడో పాటో చూస్తా పిల్లగా, ఇక ఆవులే తిరుగుతున్నా కానీ మరి మంచి కోరిలాగని చూడాలనా. హ్మ్. రేపు పొద్దుగాల నర్సయ్య తాతను చూడమన్న కొట్టడానికి అడదుడ్డగాని చూస్తే రేపు ఏమంటారు, మాట రాదు. అవును. మంచి పిల్లగాని చూస్తా, నీకు మంచి అల్లుని పట్టుకొస్తా అని మీ అయ్యకు మాట ఇచ్చిన మనవరాల, హ్మ్. గిట్ట మాట్లాడుతున్నా. హ్మ్. ఇది నీకు ముసలి మాట లెక్క కొడుతుందా, ఒసి మాట లెక్క కొడుతుందా? ముసలి మాటనే. అదే చెప్తున్నా కదా! ఈయన యాక్టింగ్ ఎత్తుండు అని చెప్తుండ్రు. అది నిజంగా యాక్టింగ్ అంటావా? మళ్ళా నిజంగా దాంట్లో సత్యం ఉందంటావా? ఏం చెప్తావు ఇప్పుడు వాళ్ళకి? ఈ గెటప్ లో ఉంటే గట్టినే మాట్లాడతా, హ్మ్. ఈ గెటప్ లో లేననుకో అబ్బా రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిణి రారావి నా కవిత నవనీత వృజిత, హ్మ్. నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో బలపు కలిమిని నిలిపి, నా కవితా హృదయన ఊహల ఊర్వశివై కవన సరసున కరువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే, హ్మ్. కవన కథానాల మధుర డోలికల మైమరిపించే శృంగార మంజీర రసలీల హేల, వెన్నెల జాబిలివై వేకువ సంధ్యవై జగత్తునంతా ఉషస్సు నింపే తమస్సు నరచగా రావి రసరాగ రంజితవో రమణీ ముదు మధుర భావ తరంగిణి, హ్మ్. చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలిగివా, శిల్ప భావన ఉలిమన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, ఏమని పిలవని ఎవరని తరవని ప్రణయ జగతిలో వెలిసిన మన్మథ బాలవా ప్రభాత గీతివా. ఆహా, నిన్ను చూస్తుంటే అసలు ఏ కవి వర్ణించగలడు నీ రూపురేఖలు, నీ అందాలను, నీ సోయగాలను. ఇట్లా కూడా మాట్లాడతా. హ్మ్. ఉమ్, అంటే 2 టాలెంట్లు ఉన్నాయని చెప్తున్నావు నువ్వు. అంతే. ఆ! గెటప్ లో ఉంటే ఆ రకంగా మాట్లాడతా, హ్మ్. ఇంకో తీరుగుంటే ఇంకో తీరుగా మాట్లాడతా. ఎట్లైనా మాట్లాడతా అంటావు. ఆ నర్సే తాత అనేటోడు అన్నిట్లలో ఉన్నాడు. హ్మ్. ఓకే.
అయితే ఇప్పుడు నర్సయ్య తాతని బయటికి పోతే గెటప్ లో ఉంటేనే గుర్తుపడతారా? గెటప్ లేకపోయినా కూడా గుర్తుపడతారా? నేను గెటప్ లో లేకపోతే ఎవరు గుర్తుపట్టరు, నా ఉమ్, పక్కలోడు కూడా గుర్తుపట్టరు. ఉమ్, మొన్న ఈ బంజారా హిల్స్ లో పెద్దమ్మ గుడిని కూలగొట్టారు, అవును. అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకపోయారు. ఉమ్, ఈ గెటప్ తోటి సారా పోరాటం చేసిన ఆడ, అవును. ఆ భక్తులతోని మాట్లాడించుడు, జరిగిన అన్యాయం మీద ప్రశ్నించుడు, పోలీసులు కూడా అక్కడ పోనీయకపోతే ఏంది మీ భాగవతం ఏంది, దేవుని కాడికి పోవద్దా, ఉమ్, అసలు ఏం నడుస్తుంది ఎట సంగతి ఏంది, వాళ్ళ బాధలు చెప్పుకొని ఇక్కడ ఉండి వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే మీరు పోరి పోరి అని నూపుతుర్రు, మీ సంగతి ఏంది, ఉమ్, ఇట్లా వాళ్ళతో పంచాయత్ చేసిన. అవును. 4 డ్యూటీ అయిపోయినాక 4-5 గంటలకు ఇక నేను ఈ అవతార ఉడవికి ఇక సూడు బూట్ వేసుకొని పోతే గుర్తే పడతలేదు, ఉమ్, గుర్తే పడతలేదు, ఎవరో ఎవరో కూడా గుర్తుపడతలేదు. ఉమ్. ఆ, ఓకే. ఇప్పుడు నువ్వు గుర్తుపడతలేదని చెప్పినావు. రేపొద్దున బిగ్ బాస్ కి పోయినప్పుడు వాళ్ళ ఆసన వచ్చింది అది ఇది అని చెప్పిండ్రు అని కూడా నువ్వే చెప్తున్నావు. మళ్ళా బిగ్ బాస్ లో పోయినప్పుడు కూడా గుర్తుపట్టాలంటే ఇదే అవతారంలో ఉంటావా లాస్ట్ వరకు కూడా? జనం ఎట్లా కోరుకుంటే అట్లా ఉంటా. ఉమ్, నర్సయ్య తాత పాటగాడు, మాటగాడు, ఆటగాడు, నవరసాలు పండించేటోడు. ఉమ్, జనాలు వాళ్ళ అభిప్రాయం ఉంటది కదా, అవును. జనాలు ఎట్లా కోరుకుంటే నర్సయ్య తాత అట్లా ఉంటాడు. ఉమ్. సో తాత, ఇప్పుడు మనకి నీకు పాట వస్తుంది, రాత వస్తుంది, మాటలు వస్తాయి, గిన్ని గనం ఉన్నాయి మనకి. ప్లాట్ఫామ్లు కూడా మస్తుగా ఉన్నాయి. భారత తీయగ లాంటివి, జబర్దస్త్ లాంటివి, ఆటకి పాటకి మాటకి. మరి ఎందుకు బిగ్ బాస్ కే పోదామని అనుకున్నావు నువ్వు? ఇప్పుడు పాటలలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఆ బ్రహ్మ ఈ బొమ్మనెట్ట చెక్కెరు, నా స్వామి రంగవల్లు తిమ్మిరెక్కెరు, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో, దీని కట్టుబట్టు కట్టనాకుందిరో, ఇదోటి. అయస్కాంత సూపులా అల్లరి జాన, నీ గుండెల్లో నేనేగా గుర్తుకులేనా, కనుసైగా చాలదంటే చెప్పుకురానా, కౌగిల్లో చేరుతుంటే ఒప్పుకోలేనా, ఆ? ఉమ్, ఏం వగలమారివి, ఏం వన్నెలాడివి, నీ వంపు సొంపు చూసి నేను తట్టుకోలేనే, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం నడుముదిప్పుడే, ఏం నడుముదిప్పుడే, నీలాంటి పిల్లను చూడలేదు నేను ఎప్పుడే, వద్దన్న జీవి గుంజుతుంది నీ మీదనే, నిన్ను చూడకుంటే నా మనసుతోటి రోజు బాధనే. ఇప్పుడు ఈ పాటలని నేను రాసినవే. ఉమ్. ఇప్పుడు ఈ పాటలు అంటే నీకేమనిపిస్తుంది? మంచిగా సొంపుగా అనిపిస్తుంది. అంతేగా. ఉమ్, అయితే నా ఇక కొన్ని పాటలు ఎట్టుంటాయి అంటే మనిషిని ప్రభావితం చేయగలుగుతాయి, ఉమ్, ఒక చైతన్యం కలిగిస్తాయి, ఉమ్, ఒక మేలుకొల్పు కలిగిస్తాయి, ఆలోచింపజేస్తాయి. ఉమ్, ఆఖరికి నా పాట ఎంతో మందికి మానసిక ధైర్యాన్ని కల్పించి, మనోధైర్యాన్ని కల్పించి, మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకొచ్చి బతికించింది నా పాట. ఉమ్. అది చూసిన నేను కూడా గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి. ఉమ్, ఇప్పుడు ఒక పాట చైతన్యం తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుంది అనేది నీకు ఎరికే, ఉమ్, కానీ మనిషి ప్రాణాన్ని కాపాడింది పాట అనేది విన్నావా ఎప్పుడన్నా? ఇంలే. అది అంటే నా పాటలో ఒక శక్తి ఉన్నది, ఉమ్, నా పాటలో జీవం ఉంటుంది, నా మాట అయినా నా పాట అయినా నేను మాట్లాడుతుంటే ఎదటోళ్ళు అరే ఈయనతో ఇంకా మాట్లాడాలరా ఉమ్, అనిపిస్తుంది. అంటే నేను పాట పాడితే కూడా ఆ పాట వినాలరా, ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది, ఈ పాటలో ఏదో ఉన్నది అని ఆలోచన కలిగిస్తుంది నా పాట. ఉమ్, అందుకనే పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక క్షణమైన ఎడబాసి ఉంటారా, ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు, ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా, ఆ ఊపిరే ఆగిపోతే మా బతుకెట్లన్నా, సృష్టికి మెతుకెట్లన్నా, నీ వార్త విన్న ఈ వన్య ప్రాణులు మేతకు పాసే రైతన్నా,
నువ్వులేవని పల్లె తల్లి వన్నే దప్పిసిన్న బాయే రైతన్న నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా ఒక్కసారే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా. ఈ పాట ఇంటే నీకు ఎట్ట అనిపిస్తుంది? మనసులో బాధ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే ఏదో ఒక్కసారి నువ్వు చచ్చి రోజు చంపబోకన్నా, నువ్వు ఒక్కసారి చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా అంటే ఈ చరణము ఒక ప్రాణాన్ని బతికించింది. ఆయనకు మానసిక ఒక మనోధైర్యాన్ని కలిగించింది, ఆత్మహత్యను ఆపగలిగింది. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. అంటే నేను బతకాలి, బా నా చరిత్ర ఇదా, నాకంటే మగోడెవడు, నాకంటే దమ్మున్నోడెవడు, నా అంత గొప్పోడెవర్రా అని రైతు నాకు అనిపిస్తుంది ఈ పాట అంటే. అంటే ఇట్లా ఈ రకంగా అంటే ఈ పాటకు బిగ్ బాస్ వేదిక చేరువైతే ఈ పాట జనాలకు దగ్గరకు అవుతుంది, ఎంతో మందికి మేలు చేసినైతా ఒక పుణ్యకార్యం అవుతుంది. వెనకడికి ఈ పాట రికార్డింగ్ చేపిస్తే గుమ్మి రామరెడ్డి అనేట రికార్డింగ్ చేపిస్తే ఒక్క ప్రాణం బతికిన ఈ పాటతోటి నీ జన్మ నా జన్మ ధన్యం అన్నాడు. ఇంకేం కావాలి జన్మకు? ఇప్పుడు ఒక ప్రాణాన్ని బతికించాలంటే ఇప్పుడు అదే ఒక డాక్టరు అత్యవసర సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకుందాం పోతుండు. ఒక డాక్టరు ఆయన బాబు నువ్వు బతకాలి బాబు, నువ్వు ఇట్లా అదట్లా అని కొన్ని మాటలు చెప్తాడు. బతడా? అంటే పాటకు ఉన్న శక్తి అది. ఈ పాటకు బిగ్ బాస్ అనేది పెద్ద వేదిక అవుతుంది, కోట్లాది మంది చూస్తారు, ఎంతో మందిలో మార్పు చైతన్యం మనోధైర్యం కలిగిస్తుంది పాట అనేది నేను ఆశపడ్డ గంతే. ఇవాళ నాకు ఇవాళ మా ఏఎన్ఎన్ ఛానల్లో మా కంది శ్రీనివాసరెడ్డి, మా చైర్మన్ మా CEO కంది రామచంద్రారెడ్డి, మా చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి ఇవాళ నాకు నేను బతికేంత నాకు తిండి పెడుతురు, నేను బతికేంతగా నాకు జీతం ఇస్తున్నారు, నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. అయినా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన మీద బిగ్ బాస్ వేదిక పెద్దగా ఉంటుందేమో అనేది గంతవరకే నేను ఆశపడ్డా, కానీ ఇక వేరే ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలో నేను అందరికీ అందుకునే విధంగా పాటలు పాడతా, నా వంతు సాయం చేస్తా అని చెప్తున్నావు. మరి పైసలకి ఏమి ఆలోచించలేవా? పైసలు వస్తాయని నీకు తెలియదా? బిగ్ బాస్ లకు పోతే మరి ఆ పైసలు ఏం వద్దా నీకు? ఇప్పుడు పైసలు వద్దా అంటే నేను ఆ పైసల విషయంలో కూడా నీకు ఎంత కావాలి, నీకు నువ్వు ఎంత ఆశపడుతున్నావు, అమ్మ నాకు నాకు మా ఏఎన్ఎన్ ఛానల్లో 1,00,000 రూపాయలు ఇస్తారు, మీరు ఎంత ఇస్తారో ఇది అలివి లేదు బలివి లేదు, వినవా? అంటే పైసలు ఇవ్వకుండా నువ్వు ప్రజలకి మంచిగా ఇట్లనే పాటలు పాడాలి నుండు అంటే ఉంటుంటివా? ఎట్ట ఇదే పాటలు పాడుకుంటూ అందరు జనాలకి దగ్గరగుండు, ఇదే హౌస్ లో ఉండు, కానీ పైసలు ఏమి ఇయ్యము అంటే ఉంటుంటివా నువ్వు? అందులో పైసలు ఇయ్యకపోయినా నేను ఉందామనే నిర్ణయించుకున్నా. వాస్తవంగా నేను కోరుకునేది ఏది, ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా రక్షిత, చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఈలలో శాశ్వతం. మనం చేసిన మంచి పనులు, మనం చేసిన గొప్ప పనులే చరిత్రలో నిలిచిపోతాయి. ఇవాళ
ఎంతో మంది మహానుభావులు అని మనం ఎందుకు కొలుచుకుంటున్నాం? అందులో ఎంతమందిని కొలుచుకుంటున్నాం అంటే సమాజానికి సేవ చేసిన వాళ్ళని మనం కొలుచుకుంటున్నాం. సమాజానికి సేవ చేసిన వాళ్ళని మనము వాళ్ళ విగ్రహాలను పెట్టుకుంటున్నాం. నిజమా కాదా? మరి నా పాటతోటి ఎంతో మందిలో కొంతమంది అయినా నా పాట, కొంతమందికైనా నా పాట ఎక్కడికి వస్తే ఇంకేం కావాలి నాకు? చాలు, భగవంతుడు ఇచ్చినట్టుగా నా అంతా నేను బతున్నా, ఒకరికి చెయ్యి చాపకుండా బతున్నా, చాలు, ఇంకేం కావాలి నాకు అని అనిపించింది. బయట ఇంటుంటూనే ఉంటాం మనము, బిగ్ బాస్ అనేది పెద్ద స్క్రిప్టెడ్ అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేస్తుంటివా? మరి లోపల వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆడతారు అని అంటారు. లోపల నిజంగానే అది స్క్రిప్టెడ్ అయ్యి ఉంటే మీరు అలా చేసేవాళ్ళ? అది జనాల ఇష్టం కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఏ పని చేసినా అలా జనాలు ఏ రకంగా కోరుకుంటుర్రు వినవా, జనాల ఇష్టాన్ని బట్టి నేను మసులుకుందు వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం యాక్టింగ్ అన్నట్ట. అంటే నిన్ను నువ్వు కోల్పోతావు కదా అప్పుడు మళ్ళా. అందుకనే నేను అగ్ని పరీక్షలో నాకు నేనుగా నర్సయ్య తాత క్యారెక్టర్ ఏంది, నర్సయ్య తాత యశవంతుడు, నర్సయ్య తాత ఏడికెళ్ళి వచ్చిండు, నర్సయ్య తాతలో ఏముంది అనే చెప్పుకున్నాడు నేను. ఇక వాళ్ళు నన్ను మిగతా ఇంకా ఏముంది నీలో వాళ్ళు నన్ను అడగలేదు, నేను ఇంకా చెప్పలేదు. అందుకనే ఆడికే ఉన్నది ఉన్నట్టుగానే జరిగిన ముచ్చట్నే నా జీవిత చరిత్రని ఆడ చెప్పుకున్నా. మరి నాది నిజాయితీ కదా? నిజాయితీ. కానీ లోపల పోయినాక వాళ్ళు చెప్పినట్టు ఆడాలి, ఒక తోలు బొమ్మల ఆట అని అంటారు కదా, మళ్ళీ అవన్నీ నీకు ఎరకయ్యే ఉంటాయి కదా బయట కూడా. ఇప్పుడు తోలు బొమ్మల ఆట అంటే కాకపోతే వాళ్ళకు నువ్వు ఎట్లా అలరిస్తావు, ఇప్పుడు ఎంతమందిలో నువ్వు ఎట్లా ఇలా నవ్విస్తావు అని అంటుండొచ్చు. నేను ఒక కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటేనే గాని ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ, 3 నెలల దాకా మూడాలు వంటివి, అమ్మగారింటికి 6 నెలలు పోతీవి, అష్టం నయం అని కష్టం పెడుతున్నావే, అమాస పూర్ణమని ఆయుధలేస్తున్నావే, పోరు చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, ఎదురు చూసి నేను ఎండుకపోతున్నా, సింతపూల సీర ఏ సంతలోన కొన్నావే సీగులమ్మె చిన్నదానా, గాజులన్నీ తీసేసి గడియారం పెట్టుకొని ఫోజు కొడతవేందజానా, సంకలోన సంచేసి సందు తిరుగుతావు సంగతేమిటే పెండ్లమా అంటే ఇట్లా సరదా ఇటువంటి పాటలు కూడా వాడితే. ఇప్పుడు తెలుగు అర్థమైన వాళ్ళు నువ్వు పాడిన పాటకి నవ్వుతారేమో, మరి హిందీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది తెలుగు షో హిందీ షో? హిందీ వాళ్ళు కూడా ఉంటున్నారు కదా తెలుగు షో అయినా కానీ. మనకు లాస్ట్ బిగ్ బాస్ నుంచి వాళ్ళే వస్తున్నారు, ఎక్కువ హిందీ వాళ్ళే ఉన్నారు, ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళే ఉన్నారు. ఇక మరి వాళ్ళకు ఇప్పుడు నేనైతే ఆడ నేర్చుకోలేను కదా, ఇప్పుడు వాళ్ళ కోసం నేను కాకర బీకర అని మాట్లాడలేను కదా, నాకున్నదే మాట్లాడతా, నాకు అర్థమైందే మాట్లాడతా, నాకు వచ్చిందే మాట్లాడతా, లేనిది ఆడ నేను నేర్చుకొని మాట్లాడలేను కదా. అవును, మాట్లాడలేదు. ఇప్పుడు ఇంతమంది పొలిటీషియన్స్ ని, సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేసినావు, గాళ్ళు ఎప్పుడైనా నిన్ను చిన్న చూపు చూసుడు గాని, వాసన వస్తుంది అని గాని ఇట్లాంటివి ఏమన్నా అన్నారా? ఇప్పుడు వాసన వస్తుంది అనేది వాళ్ళు ఏమనలే, నువ్వే చెప్పినావు, నువ్వు చెప్పిన దానికే చెప్తున్నా నేను కూడా. ఇప్పుడు వాళ్ళు నేను పాడిన పాటలకు, నేను మాట్లాడిన మాటలకు నన్ను దానికి ఏరాడ వాడమన్నారు, ఏరాడ కూడా పడ్డా రోప్కు. కానీ ఎక్కడ కూడా నీది గిది కారణం చేత మేము రిజెక్ట్ చేస్తున్నాం అనేది చెప్పలే, విన్నావా? అందుకనే నేను ఈ మధ్య కాలంలో ఓ నవదీపు నువ్వు మత్తులో నా తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓర సూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. ఈ పాట కూడా రాసి నేను ఏం చెప్పిన అంటే, నవదీపుకు ఏ కారణం చెప్పకుండా నన్ను ఎందుకు ఇచ్చేసి ప్రధాన కారకుడు ఆయనే,
ఉమ్, బట్ నేను ఆసన కొట్టొచ్చునా, నా గొంగడి నా గోషి ఆయనకు ఆసన కొట్టొచ్చునా అనేది ఉమ్, నేను సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్ చూసి ఉమ్, ఆయనకు కర్రు కాల్చి ఎర్రగా వాత పెడుతుంటే ఆ జనాల మాటల్ని పాటగా మలుచుకున్నా నేను. ఉమ్, విన్నావా? ఇది కథ. ఉమ్, అయితే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారం చేసిన, అవును. పొన్నం ప్రభాకర్ సారం చేసిన, వాకిటి శ్రీహరిని చేసిన, సీతక్కను చేసిన ఇంటర్వ్యూ, ఉమ్, ఆ మంత్రి వివేక్ వెంకటస్వామిని చేసిన. ఇక ఎమ్మెల్యేలు అయితే లెక్కే లేదు. ఉమ్, చోటా మోటా నాయకులు అయితే అసలు ఇక లెక్క పెట్టలేదు. ఉమ్, ఇక నేను రోజు చేసే పని కూడా జనాలకు ఏం కావాలి, జనాల సమస్య ఏంది, జనాలు ఏం కోరుకుంటారు, అక్కడ ఏ అధికారితోటి ఏం పని అవుతుంది ఉమ్, అట్లా మాట్లాడి ఆ రకంగా ఇవాళ ఏఎన్ఎన్ న్యూస్లో నేను రోజు జర్నలిస్ట్ గా ఉన్నారు. ఉమ్, చేస్తున్నా. ఓకే. ఉమ్. ఇప్పుడు మీరు ఒక మాట అడగాల్సింది కానీ కదా ఎవరు కూడా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఆస్వాదిస్తారు. ఉమ్, ఆ, నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఆనందపడతారు. ఉమ్, ముసలాయన బాగా మాట్లాడతాడు, తాత గమ్మత్తుగా మాట్లాడతాడు, మంచిగా అడుగుతాడు. ఆ జగ్గారెడ్డిని కూడా చేసిన. ఉమ్, ఓకే. ఇప్పుడు మీరు పాడిన ఒక పాటలో ఒక అర్థం వచ్చింది, నవదీపు అమ్మాయిలకే చూస్తాడు అని చెప్పి. మరి ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు కదా, మరి అందుకే సెలెక్ట్ చేసిండు అంటారా అమ్మాయిల వైపు ఉండే? జనాలే అంటారు కదా, ఉమ్, మొత్తం ఆయన కన్నంతా ఆయనే ఉంటది, ఆయన సూపంతా అటే ఉంటది, ఆయన వ్యవహారం గదే, ఆయన గతంలో చరిత్ర గీది, ఇప్పుడు గీ కథ. నర్సయ్య తాతకు కారణం చెప్పకుండా ఎట్లా గెంటేస్తాడు, ఎట్లా నూకేస్తాడు, ఎట్లా అవతలి బొమ్మంటాడు, ఎట్లా రిజెక్ట్ చేస్తాడు, ఉమ్, కారణం ఏందో చెప్పాలి కదా. అంటే గోసి గొంగడానా, ఉమ్, సామాన్య గొర్రెల కాపరానా అనేది సోషల్ మీడియా కోరిలాగా కర్రు కాల్చి ఎర్రగా వాత పెడుతున్నారు ఆయనకు. ఉమ్, వాళ్ళు అంటున్న మాటలే నేను పాటగా మలిచిన. ఉమ్, ఇప్పుడు ఏదైనా జనానికి పట్టి ఉంటది అంటారు, ఉమ్, అంతేనా? అవును. ఏదైనా లోకానికి పట్టి ఉంటది అంటారు. ఉమ్, మంచి అయితే మంచి అంటారు, చెడు అయితే చెడు అంటారు. ఉమ్, అలా కొంతమంది ఇట్లా అంటుండొచ్చు, కొంతమంది అట్లా అంటుండొచ్చు. కానీ అలా మెజారిటీ జనాలు ఏం కోరుకుంటారు, ఏమంటారు, ఉమ్, అంతేనా కాదా? అంతే. ఆ, ఉమ్. ఇప్పుడు వాళ్ళు చేసే సెలక్షన్లు కూడా బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్టెడ్ ప్రకారమే సెలక్షన్లు జరుగుతున్నాయి. వాళ్ళు కోరుకున్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. కొంతమంది పైసలు ఇచ్చి వచ్చిండ్రు, కొంతమందిని ఉంచిండ్రు అట్లా అని చెప్తున్నారు. మరి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎవరు చెప్తున్నారు? బయట జనాలు అనుకుంటున్నారు. ఉమ్. ఉమ్, ఇప్పుడు అన్న ఏం బాగుతం నడుస్తుందో నాకు తెలియదు. నువ్వేమైనా పైసలు ఇచ్చినావా? నిన్న ఎవరైనా అడిగిర్రా? పైసలే ముచ్చటే లేదా ఆడ. ఉమ్, అందులో ఏం బాగోతాం అనేది నాకు తెలియదు. ఉమ్, తెలియని ముచ్చట నేటంట. ఉమ్, నాకు తెలిసింది ఏందయ్యా అంటే, జడ్జీలుగా ఉన్న ఈ ముగ్గురు, ఉమ్, నవదీప్ గాని, బిందు మాధవి గాని, అభిజిత్ గాని, ఉమ్, వీళ్లకు సామాన్యుల మీద అవగాహన లేదు. ఉమ్, సామాన్యుల కష్టాలు ఏందో వీళ్ళకి తెలియదు, ఉమ్, సామాన్యుల కన్నీళ్ళు ఏందో వీళ్ళకి తెలియదు. వినవా? సామాన్యుల బాధలు ఏందో వీళ్ళకి తెలియదు, ఉమ్, సామాన్యుల ఆఖరి ఏందో వీళ్ళకి తెలియదు, ఉమ్, సామాన్యుల చెమట ఏందో వీళ్ళకి తెలియదు. ఉమ్, అందుకనే అసలు వీళ్ళు కుండ సగం నీళ్లు ఉంటే ఇటు అటు తొలగినట్టు, నిండా ఉంటే తొలకాయ అన్నట్టుగా ఎంత సత్యమో, వీళ్ళకు సమాజం మీద, సామాన్యుల మీద అసలు వీళ్ళకు అవగాహన లేదు, వీళ్ళకు లోక జ్ఞానం లేదు, వీళ్ళకు నాగరికత అంటే కూడా తెలియదు వీళ్ళకు. ఉమ్, అందుకనే ఇవాళ సామాన్యులకు అగ్ని పరీక్ష అంటే, సామాన్యులకు అగ్ని పరీక్ష అనేది వారికి ఊళ్ళనే అవుతుంది. ఉమ్, వారికి రోజు అగ్ని పరీక్ష. ఉమ్, సామాన్యునికి ప్రతిరోజు పొద్దు ఒడిచి పొద్దు గూచె పడేదాకా అగ్ని పరీక్ష. ఉమ్, ఎండకు ఎంతడు, వానకు నాంతడు, చలికి వణుకుతాడు, అయినా ఎక్కడ కూడా వెనకడుగు చేయకుండా పని చేసుకుంటాడు. పని చేసుకుంటే బుక్కడి బువ్వ, రెక్కలాడితేనే డొక్క నిండుతుంది, ఉమ్, అంతే కదా? అవును. మరి ఇప్పుడు కాలుకు మన్నంటకుండా ఏసీ కార్లల్లో పంచపరమాన్నాలు తినుకుంటా మిద్దెలల్లా మేడలల్లా పెద్ద పెద్ద భవంతులల్లో ఉంటోళ్లకు ఈ కష్టం తెలియదు. ఉమ్, విన్నావా? మరి గాలం తీసుకొచ్చి గాడ పెడితే ఈ సామాన్యుల బాధలు వాళ్ళకి ఏమరక. అందుకనే నర్సయ్య తాత ఒక సామాన్య గొర్రెల కాపరి. ఉమ్, ఈయన కట్టు, ఈయన బొట్టు, ఈయన వేషధారణ కూడా ఒక సామాన్యమైన ఒక గొర్రెల కాపరి వేషధారణ అనేది వాళ్ళు పసిగట్టలేకపోయారు, ఉమ్, వాళ్ళకి అవగాహన లేకపోయింది.
అందుకే జనాలు ఇవాళ అగ్ని పరీక్షలో కూర్చున్న జడ్జిలను ఇలా ఆట ఆడుకుంటారు. చూస్తలేరా మీరు? చూస్తున్నాను. నిజమా కాదా? నిజంగా. మరి కేతమ్మని అయితే తీసుకుంటారుగా, మళ్ళా గామని ఎందుకు తీసుకురు? సామాన్యుల విలువ తెలియనప్పుడు తీసుకురా కేదామని. మొన్నటి దాకా తీసుకురు, మొన్ననే పోయింది గామ. ఎటు పోయింది? బయటికి పోయింది. మరి తీసుకురా అంటావు మళ్ళీ బయట. అవును, కొన్నాళ్ళకైతే తీసుకున్నారు కదా. ఆమె అంత మటుకన్నా ఆమెని అందులో తిప్పిర్రు, ఉంచిర్రు, అదో ఏదో చేయబెట్టిర్రు. ఆమె కొన్నాళ్ళు కాదు, నాకు ఒక్కరోజు అని టైం ఇచ్చిరా అంటున్నా. నేను అదే అడుగుతున్నా. ఆమె గాడి దాకానే తీసుకొచ్చి నీకు రాలేదు కదా, ఎందుకు నువ్వు అడగలేకపోయినావు? బయట ఎంతో మందిని ఎన్నో ప్రశ్నలు వేసే నువ్వు అక్కడ ఎందుకు నీ గొంతుని ఇప్పలేకపోయినావు అని అడుగుతున్నా నేను కూడా. ఇప్పుడు అయిపోయిన పెళ్లికి డబ్బు సప్పుడు వద్దా అనేది నేను అనుకుంటా. కుందేలు పోయినాక బొర్రె కొట్టుకుంటే సకలనం ఏముంటది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ప్రేమ అనేది కడుపులు ఉండాలి. అవును, కావలించుకుంటే వచ్చేది కాదు. విన్నావా? ఇవాళ నీకు నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది, నర్సయ్య తాత కాడు పోయి ఆయన కడుపులో ఉన్న కషాయం మొత్తం కక్కిస్తా, నర్సయ్య తాతకు నేను అండగా ఉంటా అని నీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినావు. అంతేనా కాదా? లేకపోతే అయితే నర్సయ్య తాత ప్రతిభావంతుడు, నర్సయ్య తాతలో ఒక ఆట ఉంది, నర్సయ్య తాతలో ఒక పాట ఉంది, నర్సయ్య తాతలో ఒక మాట ఉంది, నర్సయ్య తాత నవరసాలు పండిస్తాడు. ఇట్లా నువ్వు నన్ను గుర్తించి నా ప్రతిభను నేను నిరూపించుకోవడానికి నాకు నువ్వు ఏం అవకాశం ఇచ్చినావు? ఇప్పుడు నువ్వు ఒక్క రోజు కాకపోయినా ఆ స్టేజ్ మీదనైనా ఇంకో నీకు 15 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తున్నాము. అసలు నీలో ఇంకా ఏం కళలు ఉన్నాయి? ఏది మాతో గిది అందుకో, లేకపోతే నేను గిది మాట్లాడుతున్నా నా కౌంటర్ని, లేకపోతే నేను గిది గిట్లా అంటున్నా సెట్ అయ్యి, లేకపోతే అక్కడ నీ పక్కన శ్రీముఖి ఉంది ఆమె నువ్వు పంచాయతీ పెట్టుకోని, లేకపోతే ఆమె నువ్వు నవ్వి నన్ను నువ్వు ఏం అడిగినావని, ఏం అవకాశం ఇచ్చినావని నా బాధ అంతది. అంటే సామాన్యుడు ఒక గొర్రెల కాపరి నీ కంటి కనపడగానే యాన్లో ఏం లేదు, అంత ఉత్తదే అనేది నువ్వు ఎట్లా నువ్వు నిర్ధారణ చేసుకుంటావు? ఇప్పుడు సామాన్యులను గుర్తించలేకపోయిండ్రు అని చెప్తున్నావు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరు సామాన్యులు కాదా? మరి అన్నోళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు సామాన్యులు కాదా? మరి జనాలు చెప్తారు. మీరు కూడా చూస్తున్నారు, డైలీ ఫాలో అప్ చేస్తున్నారు దాన్ని కూడా. మరి మీకు అర్థం కాలేదా? మీకేం అర్థమైంది? నేను చూడలేదు, చూసే జనాలు చెప్పాలి ఎవరు సామాన్యులల్లా, ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎవరు చరిత్ర ఏంది, ఎవరు ఏడికెళ్ళి వచ్చిర్రు, ఎవరు అన్న సామాన్యులు అనేది జనాలు చెప్తారు. ఓకే, ఇప్పుడు మనకి పొలిటికల్ విషయాలకు వచ్చినా గానీ కేసీఆర్ అంతటోడే నేను పిలిచి మరి పాటలు పాడిపించుకున్న రోజులు, మనకి ఇప్పుడు ఏమైపోయేది? అదే నేను మొన్న విజయ్ నాగేష్ అని ఆయన నాకు పంపిండు సమయం పేపర్లా, ప్రగతి భవన్ కోట దాటినోడికి పరీక్షలా, ఇది ఎంత అవమానము, ఒక తెలుగు భాష పాట పాడితే ఇంత అవమానమా? ఒక కేసీఆరే ఆయన పాటను మెప్పించి, కేసీఆరే ఆయన పాటను మెచ్చిండు, నచ్చిండు, ఇంటికి పిలిపించుకుండు. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న వరకో మన రాత మారిందిర మల్లన్న, 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోరిస్తుండు ఉంది జోరు, పండుగ చేద్దాము రోడ్డెల్లెము కళ్యం, సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం, ఎల్లా లోకాలు తిరిగే గొల్ల కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం, పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు, 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము, 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ జన్మ ఇక ధన్యము, తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న వరకో మన రాత మారిందిర మల్లన్న, వరకో మన రాత మారిందిర మల్లన్న. ఈ పాట విని కేసీఆర్ 3 రోజులు గడవరించి తీసుకురాని ఆ గొల్లాయని తీసుకురా అని దేశపతి శ్రీనివాసుని పూజ చేయించి పిలిపించిండు. అంటే మీరు పుట్టుక మొత్తం గొల్లలోనే పుట్టారంటారు? మాది సామాన్య గొర్రెల కాపరి కుటుంబమే. అంటే అప్పటి నుంచి ఇదే అవతారంలో ఉన్నారా? ఇందులోకి వచ్చాక ఈ అవతారంగా మారిండ్రా? నేను 10వ తరగతి చదువుకున్నాక గొర్రె కాసిన, 18 ఏళ్ళు గొర్రె కాసిన,
తర్వాత 2017 కాంచెల్లి అంటే నేను గొర్రెలు కాసేటప్పుడు కూడా గొర్రెల కాపరి పాటల్లో తిట్ట, గొర్రెల కాపరి జానపదాల మూట అనేది ఒక కథ నడిచింది. ఏది, నేను గొర్రెల కాస్తున్న రోజుల్లో గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుంది అని కొంతమంది నన్ను ఎగతాళి చేసింది. అప్పుడు నేను కసిగా ఎట్లా నా పాట ఇంకా మెరుగుపడాలి, సాహిత్య పరంగా ఇంకా బలపడాలి, ఎట్లా నేను ఈ లోకాన్ని మెప్పించగలగాలి అనేది ఇద్దరి సలహా తీసుకొని, కొంతమంది సలహా తీసుకొని అట్లా నేను సాహిత్య పుస్తకాలు చదివి తెలుగు భాష మీద పాట రాసి ప్రపంచ తెలుగు మహాసభలలో 2012లో అట్లా నా పాట బాగా వెలుగులోకి వచ్చి అప్పుడు కూడా నేను అందరికీ ఎరకైనా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా, మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది, మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా, తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. ఈ పాటకు నల్గొండ జిల్లా అప్పుడు ముక్తేశ్వరరావు పరిచయం అయిపోయాడు, ముగ్గురు అయిపోయాడు. గొర్రెల కాపరేంది ఇంత అద్భుతంగా సాహిత్యంతో తెలుగు భాష పాట రాసుడేంది అని అట్లా అప్పుడు మా రామన్నపేట విలేకరులు కూడా రామశకత నాన్న ఒక గొర్రెల కాపరి, ఈయన మనం ప్రతిభను గుర్తించలేదు, ఇంత మంచిగా పాటలు రాస్తుండు అని అట్లా ఆ రకంగా నేను ముందుకు ఓకే. ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తుండ్రు, ఇన్ని ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఛాన్స్ వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్తారా మళ్ళా? జనాల నిర్ణయమే నా నిర్ణయం. ఇవాళ జనాలు నర్సయ్య తాతకు నవదీపు అన్యాయం చేసిండు అని నవదీప్ గుట్టును వాళ్ళు సోషల్ మీడియాలో రట్టు చేసిరు కాబట్టి నర్సయ్య తాత నోట్లోకి వెళ్ళి ఆ పాట వచ్చింది. అంటే ఆయన ఒక్కడే లేడుగా, ముగ్గురు ఉన్నారు కదా, ఇంకిద్దరు ఏమో. ఇప్పుడు పాపం చెయ్యమంటోడు ఒకడు, చేస్తోడు ఒకడు, వినవా? పాపం ముందుగాల చెయ్యమని ఉంది తప్పు నా దృష్టిలో, వినవా? ముందుగాల ఎసరు పెట్టిందే ఈ దొర, అంతా ఎసరు పెట్టిందే ఈ దొర, దాని అంతా ఇది చేసిందే ఈ దొర. కాబట్టి ఈయననే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకో మాట, ఊరోళ్ళు ఊపుకుంటూ వచ్చినారు అన్నడా అంటేదా? అంటే ఊరోళ్ళు అంటే నీకెందుకు అంత చులకనా, ఊరోళ్ళు అంటే ఎందుకు నీకు అంత ఓరసూపు, నువ్వేడికెళ్ళి వచ్చినావు? ఇవాళ ఎవరిని తీసుకున్నా, రాజ్యాలనే రాజుల తీసుకున్నా, ప్రధానమంత్రిని తీసుకున్నా, ముఖ్యమంత్రిని తీసుకున్నా, ఎంపీ ఎమ్మెల్యేని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా అందరూ ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కాదా? మరి నువ్వు ఎట్లా ఊరోళ్ళు అంటే నీకు అంత చులకనా? ఇలా 10 ఏళ్ళు మట్టిలో పోరాడి, 10 ఏళ్ళు కూర్చి మట్టితో పోరాడి ఇలా పిడికడు బువ్వ పెడితేనే మనం తింటున్నాం. మరి ఊరోడు చేయకపోతే నీ పట్టణంలో రోడ్ల మీద నువ్వు ఒడ్డు పండిస్తున్నావా? రోడ్ల మీద నువ్వు పండ్లు కూరగాయలు పండిస్తున్నావా? ఇవన్నీ వచ్చేది నీకు ఊర్లోనే కదా. మరి నువ్వు ఊరోడని నువ్వు ఎంత చులకనగా చూసి మాట్లాడి అందరూ నీకు కౌంటర్ గట్టిగా కర్రు కాల్చి సురుకు పెడుతుంటే తప్పయింది సారీ అని అంటే జనాల పోటు నువ్వు తట్టుకోలేక, అమ్మా ఇప్పుడు సారీ చెప్పకపోతే రేపు నా ఇంటికే వచ్చి కొడతట్టుర్రా ఈ జనాలు అనే కాడికి వచ్చింది కథ. చూసినాం. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయినా మిమ్మల్ని మేము బిగ్ బాస్ లో చూడాలని అనుకుంటున్నాం. అగ్ని పరీక్షని అలా పోయినా కానీ ఇంట్లో మిమ్మల్ని ఒక కంటెస్టెంట్ గా మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నర్సయ్య తాత. సో ఎప్పుడు అనేది మనకి ఈ ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ మీరు అక్కడ కనిపించి
పోయి వచ్చినాక ఇంటర్వ్యూ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. సో శనార్థి రక్షిత, మీకు కూడా మీ తుపాకీ.com ప్రేక్షకులకు, మీ యాజమాన్యానికి, మీకు ఇంత దూరం వచ్చినందుకు ప్రత్యేకంగా నీకు ఓపికతోటి ఇంత సమయం తీసుకొని నర్సయ్య తాత కష్టనిష్ఠుడని నేను కూడా పాలు పంచుకుంటా అని అన్న నీ గుణానికి నేను మనస్ఫూర్తిగా క్షణార్థులు చెప్తున్నా. నమస్తే. నమస్తే. సో చూసారు కదా, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.